రోజు మనం రెండు అంశాల గురించి డిస్కస్ చేయబోతున్నాం, డిబేట్ చేయబోతున్నాం. ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్ లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఏ ఏ పథకాలకు ఎక్కువగా కేటాయించారు, ఏ ఏ అంశాలను అసలు అటకెక్కించారనే విషయాల గురించి డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ అమెరికా హార్మోజ్ జలసంధిని టార్గెట్ చేసిందా? మొదటి నుంచి మనం చూస్తున్నాం హార్మోజ్ జలసంధిని ఏ విధంగా తన ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పి అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనేకం ఉన్నాయి. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఏ విధంగా ముందుకెళ్తోంది, ఈ పరిణామాలు ఈ విధంగా కొనసాగితే వచ్చేటువంటి ఫలితాలు ఏంటి, నష్టాలు ఏంటనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం టాపిక్ 1 గురించి మాడితే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అటకెక్కించిందనే అంశమే తెర మీదకి వస్తోంది. ఎందుకంటే 6 గ్యారంటీల పేరుతోనే ఎన్నికల టైంలో కూడా ఈ 6 గ్యారంటీల పేరుతోనే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అదే స్థాయిలో ప్రాధాన్యత ఎందుకు ఇవ్వడం లేదు? 2 బడ్జెట్లు అయిపోయాయి కానీ ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ కొనసాగుతోంది. ఎందుకు ఇవ్వట్లేదు? 6 గ్యారంటీల పేరుతో మొత్తం 50,713 కోట్లు కేటాయించినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది. కానీ ఇది ఎంత వరకు వస్తోంది అనేది మనకి తెలియనటువంటి సిచ్యువేషన్. అయితే అందులో ఏ స్కీమ్ లో ఎంత ఉంది, వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి ఏ ఏ స్కీమ్ కి ఎంతెంత పెట్టారు బడ్జెట్ అనేది ఏం తెలియదు. దేనికి ఎగనామా పెడుతున్నారు అనేది కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. రైతు రుణమాఫీ ప్రస్తావనే తీసుకురాలేదు. అసలు ఎందుకు రైతు రుణమాఫీ ప్రస్తావన తీసుకురాలేదు బడ్జెట్ లో అనేది మరొక ప్రశ్న. ఇక మహిళలకు నెలకి 2,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఎలక్షన్స్ టైంలో చెప్పినటువంటి హామీ అది కూడా ఎటుపోయిందో మనకు తెలియదు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు గ్యారంటీ అన్నారు, వారంటీ లేకుండా పోయిందా అనే క్వశ్చన్ కూడా మనకి రేజ్ అవుతోంది. అట్ ద సేమ్ టైం వ్యవసాయ శాఖకు సంబంధించి 23,179 కోట్లు ఎక్కడ సరిపోతాయి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో అనేది మనకు వస్తున్నటువంటి నెక్స్ట్ క్వశ్చన్. ఇక నిత్యం వడ్డీలకు చెల్లింపులు భారీగా మారిపోయాయి. ఎందుకంటే వడ్డీలు కట్టడానికే సరిపోతుంది మాకు అని చెప్తున్నారు. మరి వడ్డీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎన్ని కోట్లు అవుతుంది అనేది బడ్జెట్ లో కూడా చూపించాలి కదా. కానీ ఆ ప్రస్తావన లేకుండా బడ్జెట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించి ప్రతిపక్షం కూడా క్వశ్చన్ చేస్తున్నారు. యథా రాజా తథా ప్రజ అనే విధంగా గతంలో ఏ విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారో ఇప్పుడు కూడా అదే బడ్జెట్ ప్రవేశపెట్టారు అని. రైట్, ఇప్పుడు బడ్జెట్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మన దగ్గర ఉన్నాయి. మరి దానికి సమాధానాలు ఉంటాయనేది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే గనక మనకి బడ్జెట్ లో 6 గ్యారంటీలు అన్నారు. దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? అసలు అక్కడ దేనికి ప్రాధాన్యత ఇచ్చారనేది కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే 6 గ్యారంటీలు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడే కాదు, పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా సేమ్ సిచ్యువేషన్. అక్కడ 6 గ్యారంటీలు అని చెప్పి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి తెలంగాణలో కూడా 6 గ్యారంటీలు అని చెప్పారు. అధికారంలోకి వచ్చారు. 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పారు. అమలు కాకపోతే మమ్మల్ని అడగండి అన్నారు. 100 రోజులు కాదు కదా, దగ్గర 2 years అయిపోయింది. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు కానీ తెలియనటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. అయితే బడ్జెట్ కి సంబంధించి భట్టి విక్రమార్క ఏం మాట్లాడారు, ఏ అంశాలు చెప్పారని ఒకసారి చూద్దాం. మెయిన్ పాయింట్స్. మహిళా సంఘాలతో శిల్పారామంలో 106 స్టాళ్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశాం. మారుమూల ప్రాంతాల్లో ఉన్న షెడ్యూల్ తెగల వారికి 12,600 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇందిరా సవర గిరి జల వికాసం పథకం ద్వారా 100% సబ్సిడీతో సోలార్ పంప్ సెట్లు అందించి వారి పురోగతికి ఇదోతికంగా తోడ్పడతాం. మహిళా సంఘాలతో చూసాం కదా బడ్జెట్ కి సంబంధించి భట్టి విక్రమార్క ఏ విధంగా స్టార్ట్ చేశారో, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది. కానీ సెకండ్ క్వశ్చన్ మనకు చూస్తే గనక బడ్జెట్ లో పూర్తి స్థాయిలో అమలవుతున్నటువంటి గ్యారంటీలు ఎన్ని అనేది మనకు కనిపిస్తుంది. అసలు ఎన్ని అమలు అవుతున్నాయి? ఏది చెప్పినా ప్రభుత్వం ఏం చెప్తుంది? లేదు, మేము దీనికి సంబంధించి 6 గ్యారంటీలను అమలు చేస్తున్నాము, ఎంతో కొంత అడపా ఎక్కడ చిన్న ఉన్నా సరే అది మేము తర్వాత బడ్జెట్ ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి ఖజానా నిండుకుండలా మారిన తర్వాత మేము అమలు చేస్తామని చెప్తున్నారు. దానికి కూడా టైం చెప్తున్నారంటే టైం చెప్పట్లే. ఎలక్షన్స్ ముందు చెప్పారు 100 రోజుల సమయంలో మేము చేస్తామని. ఆఫ్టర్ దట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 100 రోజులు అయిపోయిన తర్వాత మా దగ్గర నిధులు లేవు, నిధులు వచ్చిన తర్వాత చేస్తాము, ఆదాయం నుంచి తీస్తాం అంటున్నారు. మరో పక్క వడ్డీలు కడతామంటున్నారు. అసలు ప్రభుత్వం చెప్తున్నది ఏంటి? ప్రతి నెల 500 గురించి మాట్లాడింది, లేదంటే కనుక ఆర్టీసీ బస్సుల గురించి మాట్లాడారు. మనకి అర్థం కానిది ఏంటంటే మొత్తం 6 గ్యారంటీలు కదా. ఒకసారి గ్యారంటీల గురించి మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది. మహాలక్ష్మి అనేది ఫస్ట్ గ్యారంటీ. వాళ్ళు చెప్పినటువంటి అభయహస్తం దాంట్లో ఫస్ట్ గ్యారంటీ ఏదైనా ఉందంటే దాంట్లో మహాలక్ష్మి. దాంట్లోనే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? ప్రతి నెల 2,500 ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. 500 రూపాయలకే గ్యాస్ అన్నారు, ఇది ఇచ్చేసామని చెప్తున్నారు. కానీ ఎంతవరకు వస్తుంది? అది కూడా సగం వరకే జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక ఆర్టీసీలో ఫ్రీ బస్ అనే సంబంధించి దీనికి కూడా మనం మాట్లాడాము. ఇదైతే ఫుల్ ఫ్లెజ్డ్ గా చేస్తున్నారు. దాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ తన అకౌంట్ లో వేసుకున్నటువంటి సిచ్యువేషన్. అండ్ సెకండ్ చూస్తే కనుక రైతు భరోసా సంబంధించి ఏంటి? 15,000 రైతులకు ఇస్తామని చెప్పారు.
12,000 వరకు వ్యవసాయ కూలీలకు ఇస్తామని చెప్పారు. అదే విధంగా వరి పంటకు సంబంధించి 500 రూపాయలు బోనస్ ఇస్తామని కూడా చెప్పారు. అండ్ నెక్స్ట్ చూస్తే గృహజ్యోతి, ఈ గృహజ్యోతి సంబంధించి 200 యూనిట్లు ప్రతి కుటుంబానికి. మీరు చూసుకోవచ్చు అభయహస్తం పాంప్లెట్ మీకు కనిపిస్తే గనక ప్రతి ఇంటికి అని చెప్పి ఉంటుంది. 200 యూనిట్లు కోత అంటే 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్ చెల్లించక్కర్లేదని. ఎంతవరకు ఏ కుటుంబానికి అందిస్తున్నారు? వైట్ రేషన్ కార్డు అందుతున్న వారికైనా 200 యూనిట్ల నుంచి మినహాయింపు ఇస్తున్నారా? అది డౌటే. అండ్ నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు లేని వారికి ఇస్తాం, ఒకవేళ ఇండ్లు ఉన్న వారికి అయితే కనుక 5 లక్షలు ఇస్తాము అని చెప్పారు. అది ఎంతవరకు? అది కూడా కొంతవరకు ఇచ్చారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే గత అధికార ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది, మేము ఇచ్చినటువంటి ఇండ్లని ఇప్పుడు వేరే ఖాతాలో వేసుకుంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అనే సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. యువ వికాసం అన్నారు, దీంట్లోనే మళ్ళీ కొన్ని సబ్ గా మనం ఆడుకోవచ్చు. కానీ ప్రెసెంట్ అభయహస్తం గురించి మాట్లాడితే కనుక 6 గ్యారంటీల్లో 5 లక్షల విద్యా భరోసా సంబంధించి కార్డు ఇస్తామన్నారు. మండలంలో ప్రతి మండలంలో, తెలంగాణలో ప్రతి మండలంలో కూడా ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఏర్పాటు చేస్తామన్నారు. దాని గురించి కూడా ఎక్కడా లేదు. చేయూత్ అన్నారు, 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ అన్నారు. ఏది జరగలేదు. చేసిందల్లా ఏంటంటే కేవలం ఫ్రీ బస్ అన్నమాట. ఫ్రీ బస్ ఒక్కటే చెప్పారు, మిగతా వాటికి ఏదైనా చెప్తే గనక చేస్తామని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే గనక బడ్జెట్ లో ప్రభుత్వం ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది అనేది మనకు కనిపిస్తుంది. దానికంటే ముందు ఆది శ్రీనివాస్ దీనికి సంబంధించి ఏం మాట్లాడు చూద్దాం. ప్రభుత్వం అరే మేము 10 ఏళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఈ విధంగా బడ్జెట్ లో పేద ప్రజల కోసం ఆలోచన చేయకపోతే, వీరు పేద ప్రజల కోసం ఆలోచిస్తున్నటువంటి ఆ మాటలు వింటుంటే ఇక్కడ మీ ఉండేం లాభం, బయటకు వెళ్ళాలని చెప్పినటువంటి ఒక ఆలోచనతో, భయంతో వారు బడ్జెట్ ప్రతుల యొక్క కాగితాలను చిప్పేటువంటి కార్యక్రమం మొదలుపెట్టుకోండి. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, ఎవరైనా జరిగిపోతుందని చెప్పిన పథకం తీసుకొని వస్తే చెవులో పువ్వు పెట్టుకుంటారా మీరు అడుగుతున్నాం. ఈ పథకం ఇష్టం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాం. పేదలందరికీ ఈ జీవిత బీమా మీకు ఇష్టం లేక ఈ బడ్జెట్ ప్రభుత్వం చింపివేశారా? తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. బడ్జెట్ ప్రవేశపెట్టిన దానికి సంబంధించి ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఏదైతే బడ్జెట్ లో ప్రభుత్వం ఏ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చింది అనేది కూడా మనకు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. విద్యా రంగానికి సంబంధించి ఎక్కువ కేటాయింపులు చేసినప్పటికీ ఇక్కడ మనకి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 1000 కోట్లు కేటాయించింది. దాంట్లోనే మొత్తం విద్యా వ్యవస్థకు సంబంధించి 26,000 కోట్లు అయితే బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. కానీ వైద్య రంగానికి అనుకున్నంత స్థాయిలో అయితే బడ్జెట్ లో కేటాయింపులు జరగలేదని వినిపిస్తుంది. దీనికి సంబంధించి హరీష్ రావు కామెంట్స్ ఒకసారి చూద్దాం. ఏమనంటే ప్యూర్ రేర్. ఇది తెలంగాణలో 3 ముక్కలు ఆట ఆడుతున్నారు. ప్యూర్ అని ఓ 3 ముక్కలు ఆట ఆడుతున్నారు. ఇది ముమ్మాటికి ప్యూర్ మోడలో, రేర్ మోడలో, ప్యూర్ మోడలో కాదు, ఇది చోర్ మోడల్. భూములు కొల్లగొట్టే గోల్మాల్ మోడల్. చోర్ మోడల్, గోల్మాల్ మోడల్. అసలు 6 గ్యారెంటీల గురించి ఒక ముక్క లేదు. ఆ 3 ముక్కల ఆట గురించే చెప్పిండ్రు ప్రజలు, రాష్ట్ర ప్రజలు. మేమందరము 6 గ్యారెంటీల గురించి చెప్తారేమో అని ఎదురు చూసినాం. కానీ 3 ముక్కల ఆట గురించే ముచ్చటంతా. నిన్న సీఎం మాట్లాడినా, ఇవాళ డిప్యూటీ సీఎం మాట్లాడినా 3 ముక్కల ఆట మీదనే ప్రేమ, భూముల మీదనే ప్రేమ తప్ప ప్రజల మీద లేదు, 6 గ్యారెంటీల మీద లేదు. తెలంగాణను 3 ముక్కలు చేసిండ్రు, హైదరాబాద్ ను 3 ముక్కలు చేసిండ్రు. ఈ జిహెచ్ఎంసీ అని ఒకటి, మేడ్చల్ అని ఒకటి, సైబరాబాద్ అని ఒకటి, దీన్నో 3 ముక్కలు చేసిండ్రు, దాన్నో 3 ముక్కలు చేసిండ్రు. కూల్చడం మీద ఉన్న ప్రేమ, 3 ముక్కలు చేయడం మీద ఉన్న ప్రేమ వీళ్ళకి నిర్మాణాల మీద లేదు, ప్రజల మీద లేదు. ఒక రకంగా ఏదైతే ప్రధాన రంగాన్ని బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందా అనేది కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నీటిపారుదలకు సంబంధించి కావచ్చు, వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, వీటి గురించి బడ్జెట్ లో తక్కువ ప్రాధాన్యత ఇచ్చింది అనేది కూడా మనకు కనిపిస్తుంది. గతంలో అంటే 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, అయినప్పటికీ గత ప్రభుత్వం చేసినవి అమలు చేస్తున్నారు తప్ప కొత్తగా ఒక్క పథకాన్ని కూడా స్టార్ట్ చేసింది లేదు అన్నారు. దీనికి సంబంధించి హరీష్ రావు బట్టి కామెంట్స్ ఏంటి ఒకసారి చూద్దాం. పోయిన యాసంగి 2025 ఏప్రిల్ మే నెలలో అమ్మిన యాసంగి సన్న రకం వడ్లకు 1000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఎగ్గొట్టింది. యాసంగి బోనస్ ఇయనేలే. ఇవాళ ఎంత సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా బట్టి గారి బడ్జెట్ లో స్పీచ్లు ఏమంటాడు, 2 పంటలకు సన్న వడ్లకు బోనస్ ఇచ్చినవని స్పీచ్ చదివిండు. బట్టి గారు అబద్ధం ఆడేటప్పుడన్నా కొద్దిగానే ఉండాలి కదా, అది అసెంబ్లీ కదా. 2 పంటలకు సన్న వడ్లకు బోనస్ ఇచ్చినావా? నువ్వు చెప్పు నాకు, నువ్వు ఇస్తే నేను రాజీనామా చేసిపోతా, నువ్వు చేస్తావా, రుజువు చేస్తావా 2 పంటలకు బోనస్ ఇచ్చినా?
వానకాలం ఇచ్చినావు, యాసంగే కొట్టినావు. ప్రతి ఏడాది 2 పంటలకు సన్నవాట్లకు బోనస్ ఇస్తున్నా అని మాట్లాడిండు పుణ్యాత్ముడు. కానీ వానకాలం ఇచ్చిండు, యాసంగే కొట్టిండు పోయిన సంవత్సరం. ఇప్పుడు కూడా వానకాలం ఇచ్చిండు, ఈ యాసంగి ఇస్తాడా ఇయ్యడా ఇంతవరకు స్పష్టత లేదు. అంటే బడ్జెట్ లో సాక్షిగా పచ్చి అబద్ధాలు బట్టి గారు వల్లే వేశారు. ఇక బీసీ కార్డుతోనే కదా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బట్ బీసీ సంక్షేమానికి ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టింది చాలా తక్కువే అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఎందుకంటే కేవలం 3,769 కోట్లు సరిపోతున్నాయా అని చెప్పేసి మరి దీనికి సంబంధించి మహేశ్వర్ రెడ్డి కామెంట్ చేశారు. ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి బట్టి విక్రమార్క గారి బడ్జెట్ ఇది ఒక ఎగవేతల హామీల ఎగవేతల బడ్జెట్ అని స్పష్టమవుతున్నది. ఇచ్చిన హామీల అమలుకు అవసరమైన నిధులు కేటాయించినటువంటి ఈ బడ్జెట్ ఇది చీటింగ్ బడ్జెట్, ఇది అప్పుల కుప్పగా ఉన్నటువంటి బడ్జెట్, ఇది ఎండమావి బడ్జెట్, ఇది పూర్తిగా మాయల ఫకీర్ల బడ్జెట్, ఇది అభూత కల్పన బడ్జెట్, అంకెల గారిళ్ల బడ్జెట్, మాయ చేసేటువంటి ఒక బడ్జెట్గా స్పష్టమవుతున్నది. ఊహాజనిత అంచనాలతో మొత్తం అప్పులెన్నో చెప్పని అప్పులను దాచే బడ్జెట్గా స్పష్టమవుతున్నది. మీరు ఒకసారి చూస్తే హామీలు జాస్తి, అమలు నాస్తి, కేటాయింపులు జాస్తి, ఖర్చు నాస్తి. ఇట్ ఈస్ నథింగ్ బట్ మౌంటింగ్ డెట్ అండ్ ఫినాన్షియల్ అనార్కీ. పూర్తిగా మోసపూరితమైనటువంటి బడ్జెట్. ఇక నెక్స్ట్ బీసీ రిజర్వేషన్ సంగతి ఏంటి? దీనికి సంబంధించి అసలు ప్రస్తావనే పెట్టలేదు కదా. ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించే కదా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు సెపరేట్ గా బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించింది రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఎలక్షన్స్ ముందు. కానీ దీనికి సంబంధించి కేవలం కమిటీలు వేస్తే సరిపోతుందా? ఎంతవరకు బడ్జెట్ లో కేటాయించాలనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి గంగుల కమలాకర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. స్కీమ్లను మరిపించారు, స్కామ్లను తెరలేపారు. మొత్తం బడ్జెట్ చూస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభా మొత్తం కూడా 42% రిజర్వేషన్లతో పాటు మాకు ఇస్తాన బడ్జెట్ ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తాన్నారు కదా, సుమారు 60,000 కోట్లు రావాలి ఈ బడ్జెట్లో పెడతారు కావచ్చు అని చెప్పి చాలా ఎదురు చూశారు. 20,000 కోట్లు కాదు, 60,000 కోట్లు కాదు, ఈరోజు లాస్ట్ ఇయర్ బడ్జెట్ కన్నా సుమారు 1,000 కోట్లు మాత్రమే ఎక్కువ పెట్టిండ్రు. 12,500 కోట్లు పెట్టి మా యొక్క బీసీల యొక్క గొంతును కోసింది ప్రభుత్వం. ఎదురు చూసినాం, పెద్ద మోసం చేసింది మాకు. ఈరోజు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వస్తుందని భావించారు. కానీ ప్రభుత్వ దృష్టిలో తులం బంగారం అంటే గోల్డ్ కాదు, తులం బంగారం అంటే సమ్మక్క సారకిచ్చే బెల్లాన్ని బంగారంగా భావించుకోమని చెప్పేసి ఈరోజు మా చెవులో పెద్ద పోవెట్టింది వల్ల. మొత్తంగా ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ వార్షిక బడ్జెట్ లో అనేక ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నటువంటి సిచ్యువేషన్. అటుపక్క ప్రతిపక్షమే కాదు ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కర్నూలు అరవింద్ గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. గుడ్ ఈవినింగ్ అండి. అరవింద్ గారు, ఎట్లా అనిపిస్తోంది? అంటే సాధారణంగా ప్రజలందరూ కూడా ఎటువంటి మేలు జరుగుతోంది, ఏ విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది, 6 గ్యారెంటీలకు సంబంధించి ఇస్తున్నటువంటి 420 హామీలకు సంబంధించి ఏదైనా అనౌన్స్మెంట్ ఉంటుందేమో అనుకున్నారు. ఈ బడ్జెట్ సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మేడం, ముందుగా మీకు గుడ్ ఈవినింగ్ మేడం. తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల 3 నెలలు తర్వాత 3వ గవర్నర్ గారి ప్రసంగం. ఈ 3వ గవర్నర్ గారి ప్రసంగంలో తెలంగాణ ప్రజలు డెలివరీ కోరుకున్నారు. 6 గ్యారెంటీల పైన చట్టభద్రత తెస్తారేమో, 100 రోజులలో ఇస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలన్నీ ఈ బడ్జెట్ సమావేశాల లోపల ప్రవేశపెడతారేమో అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశించారు మేడం. కానీ ఇక్కడ దానికి భిన్నంగా ఉన్నటువంటి నేపథ్యాన్ని మీరు చూసిండ్రు. మొదటి రోజు గవర్నర్ గారి ప్రసంగంలో 6 గ్యారెంటీలకు చట్టభద్రత అనేటువంటి ఊసే లేనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి సందర్భంలో రుణమాఫీకి 50,000 కోట్లు అవుతాయి అని చెప్పి తను చెప్పిండ్రు. కానీ గవర్నర్ గారి చేత 20,000 కోట్ల రూపాయలతో మొత్తం అయిపోతుంది అనేటువంటి పద్ధతిలో మాట్లాడించిండ్రు. నిండు శాసనసభని అబద్ధాలతోని వీళ్ళు వల్లవేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఒక్కరికంటే కూడా ఒకరికి తెలంగాణ రాష్ట్రంలో ఈ బడ్జెట్ పైన కానివ్వండి, ఈ కాంగ్రెస్ ఈసారి బడ్జెట్ లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మీకు అనిపించింది? అంటే ఈ రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది
లేదంటే ఈ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది, దీని గురించి అసలు ప్రస్తావన లేదనేది? మేడం, ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఇవాళ బడ్జెట్ ప్రసంగానికి బిఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసింది. వాకౌట్ చేసి చోళల్లో పూలు పెట్టుకొని బయటకు వచ్చి తులం బంగారం మాట మోసం, ఇవాళ ఆడబిడ్డకి ఇస్తామన్నటువంటి 2,500 రూపాయల మాట మోసం, అవ్వాతాతలకు ఇస్తామన్నటువంటి 4,000 రూపాయల మోసం, ఇవాళ అన్ని మోసం అంతా దగ అనేటువంటి పద్ధతిలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆరోగ్యం, సరే తెలంగాణ రాష్ట్రమే కాదు మేడం, ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా వర్ధిల్లాలి అని అంటే విద్యా వైద్యం ముఖ్యం మేడం, అంతేనా కదా? వైద్యానికి పూర్తి స్థాయిలో తక్కువ చేసి వీళ్ళు పెట్టుకున్నటువంటి నేపథ్యాన్ని కూడా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఇంకొకటి, తెలంగాణ ప్రజలు విఘ్నులు మేడం, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్తగా కొలువుదీరినటువంటి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎంత అప్పయింది, ఏ ప్రాజెక్టు పూర్తి చేసిండ్రు, పెండింగ్ ప్రాజెక్టులకు ఏమైనా శ్రీకారం చుట్టినరా, లేదు అనుకుంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఇంత గొప్ప బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చూసి ఓర్వ లేకుండా బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ ప్రతులను చింపేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? మేడం, తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణకు మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు తప్పకుండా ముందు వరుసలో బీఆర్ఎస్ పార్టీ ఉంటది, వాళ్ళని స్వాగతిస్తది. ఈ 6 గ్యారంటీల్లో మీరు మాకు చిత్తశుద్ధి లేదు అని మీరు చెప్తున్నారు కదా, వాళ్ళు 6 గ్యారంటీల్లో అర గ్యారంటీ ఫ్రీ బస్సు పెట్టినప్పుడు ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మేము చెప్పినాం. ఇవాళ తెలంగాణ దరిదాపుల్లా ఇప్పటి వరకు ఒక రోజుకు 13,888 కోట్ల రూపాయలు అప్పు చేస్తుండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఒక రోజుకు 13,888 రూపాయల అప్పు చేస్తుండు. ఈ 2 సంవత్సరాల 3 నెలల లోపల 3,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఈ డబ్బులన్నీ ఎటుపోతా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు అడిగితే వాళ్ళని దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాళ్ళకు సమాధానం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఈ రాష్ట్రకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా చెప్తలేనటువంటి నేపథ్యం ఉంది. మేడం, ఎవరైనా డెలివరీ 100% కోరుకుంటారు. వీళ్ళు అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత మీరే ఇంతకు ముందుకు మీరు చెప్పేటువంటి దాంట్లో మీరే చెప్పిండ్రు ఇట్లా 100 రోజులలో పూర్తి చేస్తాము అని చెప్పి చెప్పిండ్రు. కానీ దానికి భిన్నంగా మేము కూడా ఆ రోజు ఓపిక పడ్డాం మేడం, ఓపికతోని సమన్వయంగా ఉన్నాం. కేసీఆర్ గారు మాకు ఒకటే విషయాన్ని చెప్పిండ్రు, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, వాళ్ళకి కొద్దిగా టైం అవసరం కాబట్టి మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, మిమ్మల్ని వాళ్ళని అడగకండి, వాళ్ళు ఇచ్చిన టైం తర్వాత మీరు అడగండి అని అన్నారు. మేడం, మేము 3 నెలలు ఆగినాం, 6 నెలలు ఆగినాం, సంవత్సరం ఆగినాం. ఇవాళ 2 సంవత్సరాల 3 నెలల్లో మనం ఉన్నాం. కేసీఆర్ ఇప్పుడు రంగంలో దిగబోతున్నారా, ప్రజల ముందుకు రాబోతున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి అమలు చేయడం లేదు, 1 ఇయర్ పాటు టైం ఇచ్చారుగా, టైం అయిపోయిందన్నారుగా, యుద్ధంలోకి దిగుతున్నామన్నారుగా, కేసీఆర్ కూడా ఇప్పుడు రంగంలోకి దిగబోతున్నారా అనేది ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది ప్రజల దగ్గర నుంచి. తప్పకుండా మేడం, ఆ రోజు తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యం కోసం కేసీఆర్ గారు 2001 నాడు తను ఒక మాట చెప్పిండు, ఓ నీతిగల్ల తెలంగాణ ప్రజలారా, నీతిగా నిజాయితీగా నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి మరణ వాంగ్మూలను పెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా అన్ని రంగాల్లో దేశమే మన వైపు చూసేటువంటి పద్ధతిలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిండు. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ ఒక మాట చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు మేడం, మేము మోసపోయి గోసపడుతా ఉన్నాం. ఇవాళ మాకు ఓటేసినటువంటి పాపానికి ఇవాళ మేము మోసపోయి గోసపడుతా ఉన్నాం. అన్ని ఉత్తయే, ఈ ప్రభుత్వం చెప్పేటువంటి మాటలన్నీ కూడా ఉత్తయే అనేటువంటి పద్ధతిలో ఇవాళ సాక్షాత్తు జనాలందరూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కచేరీల కాడ మాట్లాడుకుంటున్నటువంటి మాటలు మేడం. మేడం, మీరు గమనించగలగాలి, మీరు చూడగలగాలి మేడం. మూసి బ్యూటిఫికేషన్ అంటారు, అక్కడ వాళ్ళను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. హైదరాబాద్ లో హైడ్రా అంటారు, వాళ్ళను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. తర్వాత ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల దగ్గరికి పోతారు,
అక్కడ వాళ్ళ ఇండ్లు కూలగొట్టేటువంటి ప్రయత్నం ఓకే, చేస్తారు. వీటన్నిటి గురించి మేడం, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ స్ట్రాంగ్ గానే ముందుకెళ్తోంది, క్వశ్చన్ చేస్తోంది. బట్ ఇంకా ప్రభుత్వాన్ని నిలదీయడానికి, క్వశ్చన్ చేయడానికి కేసీఆర్ కూడా రంగంలో దిగుతారా? దిగితే బాగుంటుంది, ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బట్ ఈ బడ్జెట్ లో అయితే ప్రజలు అనుకున్నంత స్థాయిలో నిధులు గానీ ఆయా రంగానికి ప్రాధాన్యత గానీ జరగలేదు, ఇవ్వలేదు అనేది అయితే క్లియర్ కట్ గా ప్రజల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ కర్ణ అరవింద్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. నెక్స్ట్ మనం హార్ముజ్ జలసంధి